ఆల్, మీలో ఎంతమంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరో కమెంట్ చేసేసేయండి. జనరల్లీ పన్నీర్ రెసిపీ అంటే రోటీ అండ్ నాన్తోనే తినగలుగుతాం, రైస్తో అంతగా తినలేం. బట్ ఈ రెసిపీ ట్రై చేస్తే డెఫినెట్లీ మీరు రైస్తో ఈజీగా తినగలుగుతారు. తీసుకొని దానిలోకి బటర్, పసుపు, ఉప్పు, పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని ఇట్లా వాటర్ అయితే యాడ్ చేసుకుంటే, కూల్ వాటర్ యాడ్ చేయాలి. పన్నీర్ క్యూబ్స్ అయితే సాఫ్ట్ అని అవుతాయి. ఇప్పుడు 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసుకొని దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, కరివేపాకు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే దీనిలోకి కొంచెం పసుపు అండ్ టొమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయినాక ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు ధనియా, జీలకర్ర, కారం, గరం మసాలా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అలాంగ్ విత్ వాటరే ఇలా యాడ్ చేసి, ఫైనల్లీ కసూరి మేతి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.